ఈరోజు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎందుకు భయపడుతున్నావు? దేవుడు భయపడతాడా? దేవుని రాజ్యంలో భయం ఉందా? దేవుని ఆత్మను కలిగిన వారు పిరికి తన ఆత్మను కలిగి ఉంటారా? మరి ఎందుకు పిరికి తన భయం మిమ్మల్ని వెంటాడుతుంది? ఏంటి మీలో భయం? ఫ్యూచర్ గురించి భయమా? అనేక సార్లు చెప్తూ ఉంటాం, ప్రతిసారి చెప్తాను ఈ మాట, బికాజ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ రిమైండర్. 3 రకాల భయం ప్రతి మనుషుడిని వెళ్తుందంట. 3 రకాల భయం ప్రతి మనుషుడిని తరుముకొని వస్తుందంట. ఒకటికి గతం గురించిన భయం, గతంలో చేసిన కార్యాలు బట్టి భయం. కొంతమందికి ప్రస్తుతం బట్టి భయం. అయ్యో ఇప్పుడు ఈ పాండమిక్ ఉంది, అయ్యో ఇప్పుడు ఈ కష్టం ఉంది, అయ్యో ఇప్పుడు ఈ వరదలు ఉన్నాయి, ప్రస్తుతం భయం. కొంతమందికి భవిష్యత్తు గురించి భయం అంట. ఏంటి, రేపు ఏమైపోతుందో? ఈ రోజు బాగున్నాను సంతోషపడ్డావు, ఈ రోజు దేవుడు నడిపించాడు తృప్తిపడ్డావు, ఈ రోజు దేవుడు నా తోడు ఉన్నాడని నిశ్చయత ఉండదో, రేపు ఏమైపోతుందో భవిష్యత్తు గురించి భయం. మీలో ఈ 3 భయాలు ఏమైనా ఉన్నాయా? గతంలో నేను చేసిన పొరపాటు, గతంలో మీరు చేసిన పొరపాట్లు అయితే, యేసు రక్తంలో కడగబడిన వారైతే, ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్న వారైతే, పాతవి కొట్టివేయబడుతున్నాయి, సమస్తమో క్రొత్తపరచబడుతున్నాయి, నూతనపరచబడుతున్నాయి, పాతవన్నీ కొట్టివేయబడుతున్నాయి.